ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరికి పెట్టు? చిక్కికి నాకు అర్థం కాలేదు సార్. స్వీట్ బాక్స్ తీసుకొని చూడండి, ఇక్కడేమో కారు ట్రక్ దాన్ని రెడీ చేస్తున్నారు. అదే వెళ్దాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదే ముందుకి మీ పిల్లలు తింటారు కదా మన పనుకోండి. అది పనుకుంటాయి. నెక్స్ట్ తీసుకోండి. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. హ్యాపీయా? బాగా చదువుతావా? ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్ ర్యాంక్. రాకపోతే వీళ్ళందరూ సాక్షులే, చూసే వాళ్ళందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. Everybody drop. ఆరెంజ్ ఎంత ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ? బెడ్ ఎవరికి పెట్టు? చిక్కికి నాకు అర్థం కాలేదు సార్. స్వీట్ బాక్స్ తీసుకొని దాని మీద ఇది మెత్తగా ఉంది, ఇది చేసి ఇది చూడండి, ఇక్కడేమో కారు ట్రక్ దాన్ని రెడీ చేస్తున్నారు. అదేంటి? పిల్లో. అదే వెళ్దాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదే ముందుకి మీ పిల్లలు తింటారు కదా మన పనుకోండి. అది పనుకుంటాయి. నెక్స్ట్ తీసుకోండి. పంకో అరే కరెక్ట్ పెట్టడానికి లేస్తుంది. పనుకుంది. ఇది అనుకుంటుంది మా దాన్ని దీనాని ఇలా పెట్టు. భలే ఉంది వాళ్ళ పిల్లో ఫైట్ ఆడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా కృతాంష్ స్కూల్కి అయితే వెళ్తున్నాడు. పాపం వాడి లైఫ్లో గోల్డెన్ డేస్ అయితే అయిపోయినాయి. ఉదయాన్నే లేచి నేను బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా. మా కృతాంష్కి బ్రోకలీ అంటే చాలా ఇష్టం కదా, సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు. కొంచెం హ్యాపీగా ఫుడ్ కూడా వాడికి ఇష్టమైనది పెడితే హ్యాపీగా వెళ్తాడని నేను బ్రోకలీ అయితే చేస్తున్నాను. ఈ బ్రోకలీ అంటే మా చిన్నోడికి ఎంత ఇష్టం అంటే రోజు పెట్టినా కూడా తింటాడనమాట, అంత ఇష్టము. వారంలో 2 సార్లు అయితే కంపల్సరీ ఈ బ్రోకలీని చేస్తూ ఉంటాను. దాంట్లో కార్న్ అలాగే పాస్తా కూడా వేస్తాను. ఈ బ్రోకలీని అయితే నేను ముందెప్పుడు ట్రై చేయలేదు, కానీ మా చిన్నోడు పుట్టిన తర్వాత మాకైతే కొత్త ఫుడ్ ఐటమ్స్ అయితే అలవాటయ్యాయి మా చిన్నోడు దయతో. ఎందుకంటే చుచ్చు టీవీలో కస్లీ ఉంటాడు కదా, వాడు ఈ బ్రోకలీ సూప్ తాగుతాడు. అది చూసినప్పుడల్లా మమ్మల్ని అడిగేవాడు అనమాట బ్రోకలీ కావాలి అని. ఇంకా అలా మా చిన్నోడికి అయితే బాగా అలవాటైంది. ఈ బ్రోకలీ అంటే చాలా ఇష్టం, రోజు పెట్టినా కూడా తినే అంత ఇష్టం అనమాట. చిన్నమ్మ, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు తెలుసా? వెళ్తున్నావా? నిద్ర సరిపోయిందా? లేద్దమ్మా. ఇంకా నీకేం టిఫిన్ చేయాలమ్మా ఈరోజు? బ్రోకలీ సూపా? సూప్ తాగడానికి రాదు కదా నాన్న స్కూల్లో? వస్తుందా?
ఓకే, బ్రోక్లీ పాస్తా చేస్తా, ఓకేనా? మనము స్కూల్కి వెళ్ళి ఏం చేద్దాం? ఫోన్ కాల్ ఆడుకున్నాం. ఎందుకు ఫోన్లో ఆడుకుంటావా? నీకు నంబర్ తెలుసా మరి? చెప్పు నంబరు. డాడీ నంబర్ చెప్పు. 18 అమ్మో చిన్నమ్మ డాడీ నంబర్ కూడా తెలుసు. చిన్నమ్మకి ఇద్దరు లేండమ్మా, బ్రష్ చేసి స్నానం చేసి టెంపుల్కి వెళ్దాం, ఓకేనా? ఓకేనా తల్లి? టెంపుల్కి వెళ్ళి స్కూల్కి వెళ్దాం, ఓకేనా? తినేసి ఫాస్ట్గా వెళ్దాం, ఓకేనమ్మా? పొద్దున్న లేచి మా కృతిక్ని వెతుకుతూ ఉంటాయి. నీ కాళ్ళకి ఏంటమ్మా పెండింగ్స్ అన్నీ? ఇంకెళ్తారా స్కూల్కి? రెడీ అవుతారా? పదండి స్నానంకి వెళ్దాం. చిన్నమ్మ బ్రష్ చేసుకోవాలి. బాయ్ చెప్పు, ఇంకా బాయ్ చెప్పు. చిట్టి కదా నీ పేరు? తీస్తున్నామా? చూసారా మా చిన్నోడికి బ్రోక్లీ అంటే ఎంత ఇష్టమో. నిద్ర నుంచి లేపి ఫస్ట్ ఏం కావాలని అడిగితే ఆ బ్రోక్లీ అనే చెప్తాడు. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు అంటే టీచర్ది ఫోన్ అడుగుతా అని చెప్పాడు కదా. ఎందుకంటే ఒకవేళ నీకు మమ్మీ డాడీ గుర్తొస్తే మ్యామ్ ఫోన్ అడుగు, నంబర్ చెప్పు, ఫోన్ చేస్తారని చెప్పానమాట. అందుకే ఇందాక కృతిక్కి అదే చెప్తున్నాడు. పాపం ఇన్ని రోజులు ఇంట్లో ఉండి ఉండి ఫస్ట్ డే స్కూల్కి పంపిస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాధగా అనిపించింది. మా చిన్నోడు ఏం చేస్తాడో ఎలా ఉంటాడో అనుకున్నా, కానీ చూద్దాం, మీరు కూడా చూడండి ఏమేం చేస్తాడో. పొద్దున్న లేవగానే మంచిగా కోడి పిల్లలతో ఆడుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాడు. ఇక్కడ బ్రష్ చేసి మొహం కడుక్కొని ఇంకా నేనైతే స్నానం చేయించాను. మా చిన్నోడికి ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు కదా, అందుకోసం డైపర్ కూడా వేసాను అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలి కదా అక్కడ, అంటే ఫస్ట్ డే వాడికి ఎలా ఉంటుందో ఏంటో అని. ఇంకా డైపర్ వేస్తే వాడికి కూడా ఫ్రీగా ఉంటుంది కదా, అందుకోసమని డైపర్ వేసాను. అల్లరి చేస్తావా స్కూల్లో? చేయవా? ఏమేమి చేస్తున్నా స్కూల్కి వెళ్ళి? తింటావా? ఫస్ట్ ఏబిసిడి నేర్చుకో, అందరికి హాయ్ చెప్పాలి, ఓకేనా? నీ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ మళ్ళా, ఓకేనా తల్లి? ఇప్పుడు ఫేస్ క్రీమ్ పెడతా. మా పిల్లలిద్దరికీ నేను ఈ మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి, చాలా మైల్డ్గా కూడా ఉంటాయి. నాకు కూడా చాలా ఇష్టం ఈ క్రీమ్స్ పెట్టుకోవాలంటే, నేను కూడా యూస్ చేస్తూ ఉంటాను. మా చిన్నోడికి బ్రోక్లీ అంటే ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువగా ట్రక్ అంటే ఇష్టం అనమాట. ఏది కొన్నా దానిలో ఒక ట్రక్ బొమ్మ అయితే ఉండాలన్నమాట. ఒక డ్రెస్ తీసుకున్నా, టాయ్స్ తీసుకున్నా, ఏదైనా ట్రక్వే ఉండాలి. ఇక్కడ కూడా చూడండి, ఏ డ్రెస్ కావాలంటే ఫస్ట్ ట్రక్ డ్రెస్ అనే చెప్తాడు. నేనైతే ఫస్ట్ రెడీగా పెట్టుకున్నాను, అదే చెప్తాడు చూడండి. మా చిన్నోడికి అన్ని ట్రక్వే, ఈ ట్రక్ డ్రెస్ వేస్తున్నా. నీ పేరా అది? నీ పేరా? చిన్న కొంచెం బ్రోక్లీ తినేసి వెళ్దాం, ఓకేనా? బ్రోక్లీ ఫుల్ తీసుకెళ్దాం. ఇట్లా ఇట్లా అవుతుంది. మనం పూజ చేసేసి ఫస్ట్ పూజ చేసి ఇంకా తిందాం, ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే నేను బ్రోక్లీ అలాగే కార్న్ అయితే ఉడకబెట్టాను, అలాగే పాస్తా కూడా ఉడకబెట్టేసి ఇంకా దాన్ని అయితే రెడీ చేస్తున్నాను. మా చిన్నోడికి దాంట్లో ఏం వేయొద్దు అనమాట, ఓన్లీ కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఒరిగానో అలాగే చీజ్ వేస్తే ఇంకా చాలా ఇష్టంగా తింటాడు. అదొక్కటే వేయాలి, మళ్ళీ ఇంకేది ఎక్కువ యాడ్ చేసినా కూడా ఇష్టపడ్డాడు.
బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజ చేసి అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత స్కూల్కి వెళ్ళాలి. అందుకోసమని ఫాస్ట్గా నేనైతే అన్నీ రెడీ చేసేసాను. మా పిల్లలు అయితే రోజు పూజ అయితే కంపల్సరీ చేస్తారు. దేవుడి దగ్గర మొక్కి స్కూల్కి అయితే వెళ్తారు. దేవుడు బొట్టు కూడా కంపల్సరీ పెట్టుకుంటారు. వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఎప్పుడైనా మిస్ అయినా కూడా అయ్యో బొట్టు పెట్టలేదని అంటారు. ఎప్పుడైనా నాకు పొద్దున పూజ చేయడానికి కుదరకపోతే ఇంకా మా కృతిక్ కూడా పూజ బాగా చేస్తాడు. సేమ్ నేను ఎలా చేస్తానో అన్నీ అలాగే చేస్తాడు. ఎవరో ఒకరైతే కంపల్సరీ ఇంట్లో పూజ అయితే కంపల్సరీ చేస్తాము. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళు కూడా మంచిగా దండం పెట్టుకొని అయితే స్కూల్కి వెళ్తారు. మా ఇద్దరు పిల్లలు ఒకటే స్కూలు. ఇంకా మా కృతిక్ స్కూల్ టైమింగ్ వచ్చేసి 8:15కి, చిన్నోడికేమో 8:30కి అనమాట. మా కృతిక్ హడావిడి అయితే నార్మల్గా ఉండదు. మార్నింగ్ అయితే నన్ను ఒక రేంజ్లో ఆడుకుంటారనమాట. అది చేయాలి ఇది చేయాలి, అసలు చాలా పనులు ఉంటాయి ఇంట్లో. బ్రేక్ఫాస్ట్కి బ్రోక్లీ అయితే పెడుతున్నాను. ఇంకా ఇక్కడ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాడు, అన్నీ పెట్టుకుంటున్నాడు మా చిన్నోడు. అదేంటమ్మా? ఓకే, పెట్టేసుకో. జేమ్స్ అంటే వాళ్ళ కృతికన్నా రెడీ చేసిండు. ఏ పడదు, నువ్వు క్లోజ్ చేసి జిప్ పెట్టి. జేసీబీ కూడా తీసుకెళ్తుండు. ఇంకా ఇది పెట్టు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. మంచి చదువుకుంటావా? మంచిగా ఆడుకోకూడదు. మా చిన్నోడైతే హ్యాపీగా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు. ఆ దేవుడి బ్లెస్సింగ్సే కాకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా చిన్నోడి మీద ఉండాలని, తప్పకుండా వాడిని బ్లెస్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నా చిన్నమ్మా? పార్వతీదేవి దగ్గరికి వెళ్తున్నావా? శంకరుడి దగ్గర స్కూల్కి వెళ్తున్నావా? హ్యాపీయా ఈరోజు? నువ్వు లేట్ అవుతుందా? कृतांश्रामदेश्यां सह कुटुम्बावर्गशामि शोधिताय सदाननं देव महादेव परमेश्वराय नमस्ते देवाय सदा महादेवाय
మీరు తాగు సార్. రైట్ హ్యాండ్. గుడిలో మా చిన్నోడి పేరు మీద అర్చన చేయించి ఆ శివుడి బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని ఇంకా మా చిన్నోడిని అయితే నేను స్కూల్కి అయితే పంపిస్తున్నాను. నువ్వు టిఫిన్ పెట్టుకున్నావా? నువ్వు కూడా పెట్టుకున్నావా? బనానా తింటారమ్మ ఇద్దరు ఒక్కొక్కటి. గుడికి వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ మా చింతలి స్కూల్కి వెళ్తుండు. మంచి ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నాడు. కానీ ఎక్కడికి ఇంటర్ ఏం చేస్తాడో చూడాలి మా చిన్నోడు కదమ్మా. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఎవరు హాయ్ అర్జుడు. స్కూల్కి రాగానే పిల్లలందరినీ అక్కడ ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇంకా మా చిన్నోడు కూడా ఫోటో దిగమని అక్కడైతే నుంచోబెట్టాం. పాపం బాగా ఏడుపు వచ్చింది, అయినా కూడా చాలా కంట్రోల్ చేసుకున్నాడు, అస్సలు ఏడవలేడు. మా కృతిక్కి కూడా వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్తుంటే కొంచెం బాధేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంట్లో ఆడుకునేవాడు కదా, ఇప్పుడు స్కూల్ అంటే ఎలా ఉంటుందో, అడ్జస్ట్ అవుతాడో లేదో అని అనుకున్నాడు. అందుకోసమని వాడికి కొంచెం బాధగా అనిపించింది. కానీ ఒకటే స్కూల్ కదా, ఇంకా కొంచెం ఆ ధైర్యం కూడా ఉందన్నమాట. ఇంకా మా చిన్నోడు చూడండి మంచిగా వెళ్తున్నాడు, ఏమనట్లేడు. నేను అనుకున్నాను ఏడుస్తాడో ఏమేం చేస్తాడో అనుకున్నాను, కానీ నేను అనుకున్నది మాత్రం అక్కడ ఏం జరగలేదు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా చిన్నోడు ఏడుస్తాడేమో అని, కానీ మా చిన్నోడు ఏడుస్తాను లేదు. ఇక్కడ వెయిట్ చేస్తాం కొంచెం సేపు. మా చిన్నోడిని క్లాస్లో వదిలి బయట వచ్చి కూర్చున్న తర్వాత ఒక 5 minutes తర్వాత అయితే ఏడ్చాడంట మమ్మీ కావాలని. మ్యామ్ చెప్పారంట మమ్మీ బయట వెయిట్ చేస్తుంది, ఏడవద్దు అంటే సైలెంట్ అయిపోయాడంట. మళ్ళీ రేపు వెళ్తావా తల్లి స్కూల్కి? రేపు వెళ్తావా? ఏం చెప్తారు? నీ బుక్ ఇచ్చారా? చూసారా నా మీద ఎంత కోపం వచ్చిందో మా చిన్నోడికి. ఏమైందంటే మేము క్లాస్లో వదిలి బయటికి వెళ్ళిపోయాం కదా, నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోయారు కదా, అందుకే నాకు కోపం వచ్చింది అని చెప్తున్నాడు. ఈ బుక్ అయితే క్లాస్లో టీచర్ ఇచ్చారంట. అంటే ఫస్ట్ డే స్కూల్ కదా, ఏం బుక్స్ లేకుండానే వెళ్ళాడు. వాళ్ళ కృతి కన్నా ఒకటి చూపించాను కదా స్టార్టింగ్లో, ఒక పేపర్ మీద చేశాడని, అది ఒకటి తీసుకెళ్ళాడు. ఇంకా ఏం బుక్స్ లేకపోతే మ్యామ్ వాళ్ళు ఈ బుక్ అయితే ఇచ్చారంట, ఇవన్నీ రాసుకొని రావాలని చెప్తే ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా అదే పనులు ఉన్నాడు మా చిన్నోడు. నువ్వే చేసావా? టీచర్స్ కూడా పిల్లల్ని భలే ప్యాంపర్ చేస్తారండి, అసలు నిజంగా గ్రేట్ అసలు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ డే స్కూల్ అయినా సరే కానీ వాళ్ళు ఒక కొత్త లోకంకి వెళ్తారు, అయినా కూడా వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అయ్యేలాగా మ్యామ్స్ కూడా భలే హ్యాండిల్ చేస్తారు. నిజంగా గ్రేట్ టీచర్స్ అయితే. మా చిన్నోడికి ఎప్పటి నుంచో చెప్తున్నాం అనమాట, స్కూల్కి ఏడవకుండా రోజు మంచిగా వెళ్తే నీకు ట్రక్ బొమ్మ ఇప్పిస్తాడు నాన్న అని. ఇంకా వాళ్ళ నాన్న చెప్పినందుకు పాపం ఏడవకుండా వెళ్ళాడు కదా, అందుకోసం వాళ్ళ నాన్న చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కదా,
అందుకోసమని ట్రక్ బొమ్మ అయితే ఇప్పించాడు. నచ్చిందా స్కూలు? ఏమేమి చేసినావు స్కూల్లో? ఆడుకున్నావా? ఏడ్చినావా? ఎందుకు ఏడ్చినావు తల్లి? అవునా, ఎంతసేపు ఏడ్చినావు? 5 minutes. తర్వాత అయ్యో నా తల్లి, మరి గట్టిగా ఎడవద్దు కదా నాన్న, డిస్టర్బ్ అవుతుంది కదా అందరికి. ఏమేమి ఇచ్చిందమ్మా మ్యామ్? అమ్మ ఇంకో కొత్త బుక్ ఇచ్చిందా? తినేసినావా టిఫిన్? డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినలేదు నాని? అమ్మో భలే ఉంది చిన్ని నీది ర్యాబిట్. హ్యాపీయా? రేపు వెళ్తావా మళ్ళీ స్కూల్కి నాని? చాక్లెటా? ర్యాబిట్ ఇచ్చింది కదా నాన్న, అందుకే ఇది. నువ్వు స్కూల్లోనే అన్ని తినేసి రావాలి, ఓకేనా? రేపు మళ్ళీ ఇంకో ర్యాబిట్ చేసిస్తుంది మ్యామ్, తెలుసా? బాగుందా ర్యాబిట్? నీకు నచ్చిందా నాన్న? ఫస్ట్ డే స్కూల్ అని పిల్లలందరికీ ఈ ర్యాబిట్ అయితే ఇచ్చారు. మా చిన్నోడైతే మస్తు ఖుషి అయిపోయింది ఆ ర్యాబిట్ తీసుకొని. నువ్వు అడిగినావు, మ్యామ్ ఇచ్చిందా? ఓహో, ఇవన్నీ రాద్దాం సరేనా? మ్యామ్ నచ్చిందా నీకు? నచ్చిందా? ఆరెంజ్ మ్యామ్ నచ్చిందా? మళ్ళీ రేపు వెళ్తావునా స్కూల్కి? వెళ్ళవా? వెళ్ళాలి. ఇంకా ఇంకా ఇలాంటిది ఇంకో 2 బుక్స్ ఇస్తారు నీకు. వెళ్ళాలమ్మా, గుడ్ బై కదా నువ్వు. నచ్చిందా స్కూలు? ఓకే, ఎప్పుడో తెచ్చినాం తెలుసా. మా కృతిక్కి బుక్స్ ఇవ్వమని చెప్పి స్కూల్కి వెళ్ళట్లేడు అని చెప్పినాం. ఫస్ట్ ఈ ఇయర్ వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా ఫీజు అయితే కట్టమని చెప్పినాం. ఫైనల్గా వాళ్ళ డాడీ అయితే వెళ్ళి కట్టేసిండు. ఈ ఫీజు కూడా కట్టి 2 days అయిపోయింది. బుక్స్ కూడా తెచ్చి 2 days అయింది. కానీ మా కృతిక్కి ఏమో తెలీదు, 2 days అట్లనే వెళ్ళిండు బుక్స్ లేకుండా. ఇలా మేము ఎందుకు చేసినామంటే మా కృతిక్ చెప్పిన మాట వినట్లేడని. మా కృతిక్ని అయితే మేము అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాము. నార్మల్గా ఎప్పుడైనా ఏదైనా చెప్తే వినకపోతే నువ్వు మాట వినట్లేదు కదా, అందుకోసం మీకేం చెయ్యమని. ఈ ఇయర్ అయితే నువ్వు స్కూల్కే వెళ్ళట్లేవు, అసలు ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో కూర్చొని చదువుకోవాలి, ఫీజు కూడా కట్టట్లేదని చెప్పామన్నమాట. పాపం నిజంగా నమ్మాడు. ఒక 2 days అయితే ఆ బుక్స్ కూడా ఇవ్వకుండా అలానే పంపించాము. మా కృతిక్ బుక్స్ చూడగానే మస్తు ఖుషి అయిపోయిండు. ఆ కొత్త బుక్స్ చూడగానే మనం కూడా చిన్నప్పుడు అలానే ఉండేది కదా, అన్నీ ఏమేమి ఉన్నాయి దానిలో, ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఇంకా దాంట్లోకి అట్టలు వేయాలి, స్టిక్కర్స్ వేయాలి, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా కొత్త బుక్స్ రాగానే. మా కృతిక్కి కూడా అలాగే ఉందన్నమాట. ఇంకా అన్నీ ఓపెన్ చేసి చూసుకుంటున్నాడు. హ్యాపీయా? బాగా చదువుతావా? ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్ ర్యాంక్. రాకపోతే వీళ్ళందరూ సాక్షులే, చూసే వాళ్ళందరూ వీడియో చూస్తున్న వాళ్ళు. చూడండి, మా కృతిక్ అయితే ఈసారి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్తున్నాడు. ఏం చేస్తాడో మీకు కూడా చూపిస్తా. ఎండింగ్ మళ్ళీ ఇయర్ ఎండ్ కూడా నేను వీడియో తీస్తా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.